and first 11 verses. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో ఉన్న సంగతులు ఎన్నటి దినం నుంచి మనం చూస్తూ ఉన్నాం. And our topic of discussion was the mind of Christ. మన ధ్యానాంశము క్రీస్తు మనసు. Let this mind be in you, which was also in Christ Jesus. క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి. Why is Paul bringing up the person of Christ and his mind here? ఇక్కడ ఈ భాగంలో ప్రభు యొక్క మనసును గురించి పౌలు ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నాడు? Not just to give us a discourse on Christology. క్రీస్తుని గురించినటువంటి కొన్ని సంగతులు చెప్పడానికి కాదు. Not just to teach us some truths about Christ. క్రీస్తుని గురించిన కొన్ని సత్యాలు అందించడానికి కూడా కాదు. It is true we learn about Christ from here. క్రీస్తుని గురించి కొన్ని సత్యాలను మనం నేర్చుకుంటాం, వాస్తవమే. What is the context in which Paul talks these things? కానీ ఏ సందర్భంలో ప్రభువుని గురించి పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు? In the church at Philippi, there was a spirit of dissension and strife. ఆత్మ సంబంధమైన విభేదాలు, ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాల్లో కక్షలు, వృధాభిప్రాయాలు ఫిలిప్పీల మధ్య కనబడుతూ ఉన్నాయి. There was a spirit of division there. వారి మధ్య విభేదాన్ని కలిగించే వైఖరి ఉంది. Maybe between two sisters, as we understand from chapter 4. 4వ అధ్యాయం నుంచి మనం చూసినట్లుగా ఇద్దరు సోదరుల మధ్య విభేదం కావచ్చు. There was something not right. సరికాలేదో అక్కడ ఉంది. The unity was lacking. అక్కడ ఐక్యత లోపించింది. And in chapter 2, Paul is making an earnest appeal towards unity. 2వ అధ్యాయంలో ఐక్యతను గురించినటువంటి ప్రత్యేకంగా పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. And in verse 3 he says, don't do anything by strife or rage. చెప్పాడు, కక్ష చేత ఏమీ చేయవద్దు, అతిశయం చేత ఏమీ చేయవద్దు. Have lowliness of mind. ఏమైనా మనస్సు కలిగి ఉండండి. Esteem each other better than themselves. ఒకరికంటే ఒకడు యోగ్యుడు అని ఎంచుకోండి. Look not every man on his own things. భూమిలో ప్రతి వాడు సొంత కార్యాలు మాత్రమే కాదు, Be concerned about others. ఇతరుల కార్యాలు కూడా మీరు చూడండి. Then Paul says, పౌలు చెప్తా ఉన్నాడు తర్వాత, now for all these things, ఇప్పుడు ఈ విషయాలన్నిటికీ look at Christ. క్రీస్తు వైపు మీరు చూడండి. He is our example. ఆయనే మన మాదిరి. One who gave up all his glory, తన మహిమ అంతటిని విడిచిపెట్టిన వాడు, the external glory. బాహ్య సంబంధంగా ఆయనకున్న వెలుగును, ఆ తేజస్సును విడిచిపెట్టి వచ్చిన One వాడు. who gave up his throne. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టిన వాడు. One who gave up his rights. ఆయన హక్కులన్నిటినీ వదులుకున్నటువంటి వాడు. One who emptied himself. ఆయన తను తానే ఖాళీ చేసుకున్నవాడు. One who humbled himself. దీనివల్ల దిగి వచ్చిన వాడు. One who surrendered his life to the will of the Father. తండ్రి చిత్తానికి తన జీవితాన్ని అప్పగించిన వాడు. One who was willing to sacrifice himself. తను తానే త్యాగంగా బలిగా అర్పించుకున్నవాడు. Look at it. ఆయనే చూడండి. That is your example. ఆయనే మీ మాదిరి. If you are his followers, ఒకవేళ మీరే ఆయన అనుసరులైతే then you need to have his mind. ఆయన మనసు మీకు ఉండాలి కదా. After he talks about this, ఈ విషయాలు పౌలు చెప్పిన తర్వాత, you know, in verse up to 11, we read. 11 వరకు మనం చదివాం. In verse 12 he says, 12వ వచనంలో ఇలా అన్నాడు, work out your own salvation with fear and trembling. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అన్నాడు. What is the meaning of that sentence? ఆ వచనం యొక్క అర్థం ఏమిటి? Paul says, work out your own salvation. పౌలు మీ సొంత రక్షణను కొనసాగించండి అన్నాడు. Now people gave different meanings to that. దీని గురించి ప్రజలు రకరకాల అర్థాలు చెప్తా ఉన్నారు. But the most appropriate meaning to this context, అయితే ఈ సందర్భానికి సరిపోయినటువంటి అర్థం ఏమిటి అంటే, I have presented Christ before you. నేను మీ యొక్క క్రీస్తును ప్రదర్శించాను. And he is the best example for lowliness, humility, obedience, for everything. దీనత్వానికి, విధేయతకు, తగ్గించుకోవడానికి అన్నిటికీ ఆయనే మాదిరి. In the light of this, ఈ మాదిరిగా ఉన్న క్రీస్తు ఈ వెలుగులో you work out a solution to the problem in your church. మీ సంఘంలో ఉన్న సమస్య పరిష్కారాన్ని వెతుక్కోండి. That is the meaning in this context. ఈ సందర్భంలో ఈ మాటకు అర్థమది. Salvation does not talk about here, it's not talk about being saved or born again. రక్షించబడడం, తిరిగి జన్మించడం అనే దాని గురించి చెప్పబడుతున్న మాట కాదు ఇక్కడ. You save yourself, deliver yourself from this trouble. మీరు ఈ సమస్యలో నుండి రక్షించుకోండి మిమ్మల్ని అని చెప్పారు. In the light of the truths I have presented before you, నేను మీరు ఉంచిన సత్యాల వెలుగులో you work it out. మీరు పని చేయండి. Find a solution.
Paul is advising. పౌలు అదే సూచన వారికి ఇస్తూ ఉన్నాడు. Let this mind be in you, which was also in Christ Jesus, verse 4. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సులో మీరు కలిగి ఉండండి. Now in the mind of Christ, క్రీస్తు మనస్సులో we were talking about three things. మూడు సంగతులను మనం చూస్తూ వచ్చాం. As you read, you see the lowliness, humility of Christ. తను తాను తగ్గించుకున్న క్రీస్తు తగ్గింపు జీవితం కనబడుతుంది మనం చూసినట్లుగా. Secondly, we see the obedience of Christ to the will of the Father. రెండవది తండ్రి చిత్తానికి ఎలా ఉన్న ప్రభు విధేయత చూపించాడో చెప్పాడు. Verse 8, obedient unto death. మూడవది శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపాడు. Now we are going to look at the third thing. మూడవ దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. The sacrifice. ఆయన అర్పణ బలియాగం. Humility, ఆయన తగ్గింపు జీవితం. ఆయన దీన మనస్సు. spirit of obedience, ఆయన విధేయత మనస్సు. that is sufficient to the Father's తండ్రి will, చిత్తానికి ఆయన లోబడ్డాడని విన్నాం. and the spirit of sacrifice. ఇప్పుడు త్యాగపూరితమైన క్రీస్తు మనస్సు. The whole act of incarnation and his life and death was an act of great sacrifice. ఆయన తిరిగి భూమి మీదకి శరీరధారిగా రావడం, జన్మించడం, శిలువ మీద చనిపోవడం ఇవన్నీ కూడా త్యాగపూరితమైన క్రీస్తును సూచిస్తూ ఉన్నాయి. In verse 7 we read, he made himself of no reputation. 7వ వచనంలో మనం చూస్తాం ఆయన సొగసు లేనివాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. He gave up certain things. ఆయన కొన్నిటిని విడిచిపెట్టి వేశాడు. He emptied himself. తను తానే తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నాడు. And the king became a slave. రాజుల రాజు సేవకునిగా బానిసగా మారిపోయాడు. Not an ordinary servant. సామాన్యమైన Not an ordinary servant. సామాన్యమైన మామూలు సేవకుడు కాదు But కానీ a born slave, doulos. కట్టు బానిస జూరోస్ గా మారిపోయాడు. A slave who has no rights. హక్కులు లేనటువంటి బానిసగా ప్రభు మారిపోయాడు. And ultimately, ఆఖరుగా the ultimate sacrifice, అత్యంత ఉన్నతమైనటువంటి death of the cross. బలియాగం శిలువ మరణం. That's the ultimate sacrifice. ఇక చిట్ట చివరి త్యాగం. But that is not death is not the only sacrifice involved in Christ coming into the world. క్రీస్తు ఈ లోకానికి రావడంలో ఆయన మరణము ఒక్కటి మాత్రమే లేదు. It involved a lot of things. చాలా సంగతులు ఆయన మనుష్య శరీరధారిగా రావడంలో ఏమిటి ఉన్నాయి. Giving up many things. అనేకమైన సంగతులు ఇస్తా ఉంది. Becoming a servant. ఆయన సేవకుడిగా మారిపోయాడు. Serving others. ఇతరులకు సేవ చేస్తూ వచ్చాడు. Not looking at his own comfort. తన యొక్క సుఖాన్ని కోరుకునేవాడు కాదు. Being concerned about others. ఆయన ఇతరుల గురించి పట్టించుకున్నవాడు. And ultimately, ఆఖరుగా the highest of all, అన్నిటికంటే మించి death on the cross. శిలువ మరణం. That's the ultimate thing. అది ఇక ఉన్నతమైనటువంటిది. But we are not going to talk just about that. కేవలం దాని గురించి మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడటం లేదు. We are going to talk about the spirit of sacrifice that the Lord Jesus showed. యేసుక్రీస్తు ప్రభు త్యాగపూరితమైన తన మనస్సును ఎలా చూపించాడో ఇప్పుడు మనం వినబోతా ఉన్నాం. What are some of the things involved in that? ఆ దానిలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? It is a willingness to give up. వదులుకోవడానికి సిద్ధపాటు. In the world, no one wants to give up rights. ఎవరు కూడా ఈ లోకంలో హక్కులు వదులుకోవడానికి ఇష్టపడరు. No one wants to give up rights. ఎవరు కూడా హక్కులు వదులుకోవడానికి ఇష్టపడరు. Just 2 days back, 2 రోజుల క్రితం an evangelist was talking to me. ఒక సువార్థికుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. He said, I want to ask you a doubt. అయ్యా నేను మీకు మిమ్మల్ని ఒక సందేహం అడగాలనుకుంటున్నాను అని చెప్పాను. I was traveling in a bus. నేను ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాను. It's happened in Kerala. కేరళలో జరిగింది ఇది. And there are seats reserved for senior citizens. అక్కడ వృద్ధులకు కొన్ని సీట్లు కేటాయించారు. So it is written senior citizen. అక్కడ రాయబడి ఉంది సీనియర్ సిటిజన్ దగ్గర రాశారు. So this brother is a senior citizen. ఈ సహోదరుడు సీనియర్ సిటిజన్ వృద్ధుడు. He is a full-time worker. ఆయన సంపూర్ణమైన పరిచర్యలో ఉన్నవాడు. A young man was sitting on that seat. ఆ ఒక యవనస్తుడు ఆ సీట్లో వృద్ధుల కొరకైన సీట్లో కూర్చున్నాడు. So this brother asked him to get up. ఈ సహోదరుడు అయ్యా నువ్వు పైకి లే అని అడిగాడు. He said, I won't get up. నేను లేవనండి అన్నాడు యవనస్తుడు. And he began to say all sorts of things. ఆయన అన్ని చెప్పడం ప్రారంభించాడు ఆయన. You fellows, you are wandering around. ఆ తిరుగుతా ఉంటాను వారి చోట్ల. You know, he began to speak ill of this servant of God. దేవుని సేవకుల గురించి చెడుగా మాట్లాడడం ప్రారంభించాడు. Then he asked the conductor, తర్వాత కండక్టర్ అడిగాడు, can I make a complaint about this man? నేను దీని గురించి కంప్లైంట్ చేయవచ్చా అని అడిగాడు. Will it affect you? నీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? Yeah, the conductor said, well, if something happens in my bus, that will affect me. ఏమని నా బస్సులో ఏం జరిగినా కానీ నేను లెక్క చెప్పాలి.
And so he did not complain. అందుకని కంప్లైంట్ చేయలేదు. So he got out of the bus after some time. కొద్దిసేపు అయిన తర్వాత బస్సు దిగేశారు. And the question he wants to ask me, నన్ను అడగబోయే ప్రశ్న ఏమిటి అంటే, is it right for me to lodge a complaint and go after it because this young man did not get up? ఈ అబ్బాయి వృద్ధులకు కేటాయించిన సీట్లో కూర్చున్నాడు కనుక ఇతని మీద నేను ఏమైనా ఫిర్యాదు చేయవచ్చా అని అడిగాడు. That is my right to sit on that. అక్కడ కూర్చునే హక్కు నాకు ఉంది. But that young man did not give me seat. అయితే ఆ యువకుడు నాకు సీట్ ఇవ్వలేదు. Is it right if I go after it? నేను దీనికోసం ఫిర్యాదు చేయడం అనేది సరైనదేనా అని అడిగాడు. Lodge a complaint and all that. ఆ అబ్బాయికి ఫిర్యాదు చేయడం ఇవన్నీ. I told him, brother, you just forget about it. నేను చెప్పాను, అయ్యా అదంతా మర్చిపోని చెప్పాను. It is true, it is your right. అక్కడ కూర్చోండి హక్కే. Now, how can we know who is that person? అక్కడ ఎలాంటి వాడు మనకు ఎలా తెలుస్తుంది? He must have gone down somewhere and gone. అతను అక్కడ లేచి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. How can we lodge a complaint? ఎలా అతను ఎక్కడికో పోయిన వాడు ఎలా కంప్లైంట్ చేస్తాం? Do we get time for all this, go after all this? ఇవన్నీ చేయడానికి సమయం కూడా ఉందా మనకి? Just because he did not get up and we had to stand for some time. కేవలం లేవలేదని మనం కొద్దిసేపు నిలబడ్డామని ఇవన్నీ చేద్దామా? He said, okay. సరే అన్నాడు ఆయన. No. Why I told you this is, నేను ఎందుకు చెప్తున్నానంటే, even for such a small thing, we are conscious of our right. చిన్న చిన్న విషయాల్లో కూడా మన హక్కుల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. Yesterday I told you how children are born into the world. పిల్లలు ఎలా పుడతారో నేను చెప్పాను మీకు. Like this. ఎలా పుడతారో చేతులు From ముడుచుకొని today on, ఈ రోజు I will cling on to everything. ప్రతిదీ కూడా పట్టుకుని వేలబడతారు. Whether it is money or position, I will not give up. డబ్బైనా స్థాయి అయినా నేను ఎవరికి వదలు వాటిని. All their life they live like this. జీవితం అంతా ఇలా పట్టుకునే ఉంటారు పిల్లలు. No giving up. ఇచ్చేది లేదు, వదిలేదు లేదు. No opening hands. తెచ్చిన చేతులు లేవు. Grab, grab, grab. లాగడమే దోచుకోవడమే. Keep it to myself. నాకు నేరుగా ఉంచుకోవడం. This is human tendency. ఇది మానవ నైజం. This world is called me first world. ఈ లోకం ఎలాంటిదంటే మొదట నేను అని చెప్పే లోకం. This is a me first world. నేను మొదట అని చెప్పే లోకం ఇది. I am first everywhere. నేను ప్రతి చోట నేనే మొదట. My right. నా హక్కు. That is human tendency. ఇది సామాన్యమైన మానవ నైజం. For all of us it is like that. అందరికీ కూడా ఇంతేనండి. Even in small things. చిన్న విషయాల్లో కూడా Take our prayer. మన ప్రార్థనలో చూడండి, We pray for whom? ఎవరి కోసం ప్రార్థన చేస్తాం? Me, my wife and children. నేను, నా భార్య, నా పిల్లలు, ఆమెనంట. Well, some of us may be praying for others also. కొంతమంది మిగతా వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. But most of it is for ourselves. సాధారణంగా ఎక్కువగా మన కోసమే ఉంటుంది. I heard about a man, నేను ఒక ఆయన గురించి విన్నాను. an old man and his wife. ఆయన వృద్ధులు, ఆయన భార్య కూడా. They have children in different places. వారి పిల్లలు వివిధమైన భాగాల్లో ప్రాంతాల్లో ఉన్నారు. In their family prayer, they pray for everybody. వారి కుటుంబ ప్రార్థనలు అందరి కోసం ప్రార్థిస్తారు. Me, my wife, my child, my grandchild, my daughter, my son, his wife, everybody. నేను, నా భార్య, నా కుమారుడు, నా కోడలు, నా మనవడు, నా మనవరాలను ప్రార్థిస్తారు. That itself takes some time. అలా అది కూడా చేయడానికి కొంచెం సమయం పడుతుంది. No time to pray for others. ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి టైం లేదు. Every day he would pray for his family. ప్రతిరోజు కూడా తన కుటుంబం గురించి ప్రార్థిస్తూ ఉన్నారు. One day when he was praying, ఒకరోజు ఆయన ప్రార్థిస్తూ ఉండగా a thought occurred to him. ఒక ఆలోచన తగ్గింది. Hey, there is a servant, a girl called Mary in this house. ఈ ఇంట్లో మేరీ అనే ఒక పనిపిల్ల ఉంది కదా. She is living with us in this house. She is our servant. ఆమె కూడా మాతో పాటే నివాసం ఉంటుంది, ఆమె పనిచేస్తుంది. I have never prayed for her. అదే ఆమె గురించి ఎప్పుడు ప్రార్థించలేదు. Not even for the servant in my own house. నా ఇంట్లో ఉన్న పరివారం గురించే ప్రార్థించలేదు. So he remembered Mary in between his prayer. ఆయన ప్రార్థనలో మేరీ పేరును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. And he decided to pray for Mary also. మేరీ గురించి కూడా ప్రార్థించాలి అని నిర్ణయించుకున్నాడు. So he added one sentence in his prayer. ఆయన ప్రార్థనలో ఒక వాక్యం చేరింది. ఇప్పుడు, Lord, if you have time, please bless Mary also. ప్రభువా నీకు సమయం ఉంటే మేరీని కూడా ఆశీర్వదించు అన్నాడు. If you have time, please bless her. ప్రభువా నీకు ఇంకా సమయం ఉంటే మమ్మల్ని దీవించాక. Now, I don't know if this is a story. ఇది I don't know if this is a story ఒక కథేమో ఇది or real, నిజమో, but it may be real. కానీ నిజమై ఉండొచ్చు. In our prayer also, మన ప్రార్థనలో కూడా me, నేనే in money matters, డబ్బులో take care of me, my wife and children. నా డబ్బు విషయంలో నేను, నా భార్య, నా పిల్లలు. Others matters are not very important. ఇతరుల విషయాలు మనకి ముఖ్యం కాదు. Selfishness.
స్వార్థం. That is human tendency. మానవుని యొక్క నైజమని. That is a mark of depravity, the fall that happened because of Adam's sin. మానవుడు పడిపోవడానికి కారణం, ఆదాము పాపం చేయడానికి కారణం సూచన ఇది. We are born in it, మనం దాంట్లోనే పుట్టాం, we grow in it, మనం దాంట్లోనే ఎదుగుతున్నాం, and we continue in it. దాన్నే కొనసాగిస్తూ ఉన్నాం All our life. మన జీవితం అంతా. That is humanity. మానవ నైజమని. In the midst of that, దీని మధ్యలో Paul says, భవిష్యత్తు ఉన్నాడు. you are clinging on to your life. మీరు మీ హక్కులను పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. This sister thinks she is right. ఈ సోదరి తాను సరైనది అని చెప్తా ఉంది. That sister thinks she is right. ఆమె అనుకుంటుంది ఆమె సరైనది అనుకుంటుంది. Everybody is right. అందరూ ఇదేనండి. So what to do now? ఏం చేయాలి ఇప్పుడు? Paul says, పౌలు అంటూ ఉన్నాడు, don't cling on to your rights. మీ యొక్క హక్కులను పట్టుకుని వేలాడవద్దు సంఘంలో. Look at me. ఆయన వైపు మీరు చూడండి. When we read in verse 5, 6, ఆలోచన మనం చూసినప్పుడు 2:6 he was in the form of God. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. That means he was God. That's దాని right. అర్థం ఆయన స్వయంగా దేవుడై ఉన్నాడు అని. But he did not cling on to his rights as God. అయితే దేవుడితో సమానంగా ఉంట విడిచిపెట్టబడిన భాగ్యమని వేలాడలేదు దాన్ని. That means he decided to give up his rights. అయితే ఆయనకున్నటువంటి హక్కులను ఆయన వదిలిపెట్టాడు. Verse 7, 7వ వచనం, made himself of no reputation. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. That means he emptied himself. దాని అర్థం తను తాను ఖాళీ చేసుకున్నాడు. I explained the meaning of that yesterday. నిన్నటి నాటికి ఈ విషయాన్ని నేను చెప్పాను. He did not empty himself of deity, ఆయన దైవత్వంలో నుంచి ఖాళీ చేసుకున్నాడని కాదు, but the form and external glory of deity he gave up. ఆయన బహిరంగంగా ఉన్న ఆ తేజస్సును విడిచిపెట్టి ఆయనకి వచ్చాడు. Many rights, many divine prerogatives that were his, he decided not to exercise them deliberately. దైవిక సంబంధమైన అనేకమైన సంగతులను ఆయన అభ్యాసం చేయకుండా వాటిని విడిచిపెట్టాడు. In his person he is God. తన యొక్క వ్యక్తిత్వంలో ఆయన దేవుడైనాడు. That he did not give up. దాన్ని వదిలిపెట్టలేదు ఆయన. When he came to the ఈ world, లోకంలోని దానికి he was వచ్చినప్పుడు 100% God, ఆయన 100% ఆయన దేవుడైనాడు. 100% man. 100% ఆయన నరుడైనాడు. But he chose not to exercise some of his rights. అయితే ఆయన కూడా కొన్ని హక్కులను అభ్యాసం చేయలేదు భూమి మీద. He gave up వాటిని విడిచిపెట్టాడు. the throne in heaven, పరలోకపు సింహాసనం, the worship of angels, దేవదూతల ఆరాధన, and he came. ఆయన దిగి వచ్చాడు. What all did the Lord Jesus give up? ప్రభు ఏమేమి విడిచిపెట్టి వచ్చాడు? ఒక మాటలో చెప్పండి. We have no idea. అసలు మనకి తెలియనే తెలియదు. Because we don't know, we have never seen heaven. ఎందుకంటే పరలోకం ఎప్పుడు మనం చూడలేదు కదా. You see, when we say a missionary from America or England came here, మిషనరీలు అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి వచ్చారు ఇక్కడికి. if you have gone there, you know what they gave up. వాళ్ళు అక్కడికి వెళ్తే ఏమేమి వదిలిపెట్టారో మీకు తెలుస్తుంది. If you have not gone, వెళ్ళకపోతే if you know only about our country, మన దేశం గురించి మాత్రమే మనకు తెలిస్తే you don't understand what they did. మిషనరీలు ఏం వదిలిపెట్టి వచ్చారో మనకు అర్థం కాదు. When we get in heaven, మన పరలోకం వెళ్ళినప్పుడు I think, నేను అనుకుంటున్నాను, my thinking, ఇది నా ఆలోచన, one great wonder, ఒక గొప్ప అద్భుతం ఏంటి అంటే when we see heaven, పరలోకం చూసినప్పుడు, Lord, did you give this up for us? ఈ ఉన్నతంగా ఉన్న ఈ పరలోకాన్ని మా కొరకు విడిచిపెట్టావా ప్రభువా? I think we will be wonderstruck. మనం అక్కడే ఆగిపోతామండి ఆశ్చర్యం. So much you gave up for us. ఓ ఎంతో నువ్వు మా కొరకు విడిచిపెట్టి వచ్చా. In this world, where nobody is willing to give up anything, ఈ లోకంలో ఎవరు ఏది వదులుకోవడానికి సిద్ధంగా లేరు. here is one who is willing to give up his rights. తన యొక్క హక్కులను వదులుకున్న ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. Not only that he emptied himself, తను తానే రిక్తునిగా చేసుకోవడం మాత్రమే కాదు, not only that he became a man, ఆయన మనిషిగా రావడం మాత్రమే కాదు. oh, we read yesterday that he became a bond slave. మనం చదివే 2 దినాలు చూసాం. ఆయన కట్టు బానిసగా దిగి వచ్చాడు. Not just an ordinary servant. సామాన్యమైన సేవకుడిగా కాదు. Servant has rights. సేవకులకు హక్కులు ఉంటాయి. Time of work, duty, ఏ సమయంలో పనిచేయాలి, salary, ఎంత జీతం, so many other things. ఇంకా చాలా ఉంటాయి. But bond slave, కానీ కట్టు బానిస no rights, సమయానికి ఏం లేదు, no rights, ఆ హక్కులు లేవు, no salary. జీతమే లేదు. See, a servant's
life is marked with service and sacrifice. A Diudo's life. ఒక పట్టు బానిస జీవితం అతడు పనిచేయడం త్యాగం చేయడం మీద మాత్రమే ఉంటుంది. 2 marks of a servant. పట్టు బానిస గుర్తులు రెండే రెండు. Always in service. ప్రతిసారి సేవలోనే ఉంటాడు. Whether it is midnight or morning. అర్ధరాత్రి కావచ్చు, వేకువ కావచ్చు. Slaves condition. When slavery was there in Africa. ఆఫ్రికాలో ఈ బానిస వ్యాపారం ఉన్నప్పుడు Slaves condition in those days. ఆ రోజుల్లో బానిసల పరిస్థితి ఎలా ఉండేది Is beyond our imagination. మనం ఎంత ఊహించుకుంటారో దానికంటే హీనంగా ఉండేది. I've gone to some places in Africa and I've seen prisons or rooms, cells where slaves were kept. బానిసలను చెరసాలలో బంధించే చోట్లను నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు చూశాను. But I don't want to tell you what that is. అదేంటో చెప్పను నేను Because I cannot tell you completely. ఎందుకంటే ఆ విషయాలు ధైర్యంగా చెప్పలేదు. It was so dirty. ఎంతో మురికిగా ఉంది ఆ ప్రదేశం. Terrible. భయంకర. Small cells. చిన్న చిన్న గదులవి. Now slavery is not there. ఇప్పుడు బానిసత్వం లేదు అక్కడ. But they have kept those cells for people to see. అయితే ప్రజలు చూడడానికి వాటిని అలా ఉంచారు. And they explain to you that these slaves were put, so many of them were put into this small ఈ room. చిన్న చిన్న గదుల్లో అనేక మంది బానిసలు పారవేసేవారు. When it becomes dirty, అది బాగా మురికి అయిపోయినప్పుడు with their urine and all that, వాళ్ళు యూరిన్ అని పోసినప్పుడు there is no water to clean. కడగడానికి నీళ్ళే లేవు అక్కడ. But it is close to the sea. అయితే అది సముద్రానికి దగ్గరగా ఉంది. When high tide comes, ఎప్పుడైతే ఒక పెద్ద అల వస్తుందో some water will come into this room and cleanse it. That's it. గర్భంలాగా కొన్ని నీళ్లు అలలోంచి వచ్చి ఆ శుభ్రం చేసి వెళ్ళిపోతుందంటే They had no rights. వాళ్ళకి ఏమాత్రం హక్కులు లేవు. That was slavery in a trade. కట్టు బానిస పరిస్థితులు అవి. There was a place that any man could go to. ఏ మానవుడైనా వెళ్ళగలిగినటువంటి అత్యంత హీనమైన చోటు అది. A slave's life is marked by service, 24 hours, and sacrifice. కట్టు బానిస సూచనలు ఏమిటంటే 24 గంటలు పనిచేస్తూ ఉండాలి. అలాగే అతను త్యాగం కూడా చేయాలి. Christ also chose that life. ప్రభు అలాంటి జీవితాన్ని నేర్చుకున్నాడు. Gave up rights, తన హక్కులన్నీ విడిచిపెట్టాడు. service, సేవకుడిగా ఉన్నాడు. sacrifice. త్యాగం చేసేవాడు. సేవ Sacrifice. త్యాగం. Putting others first. ఇతరులను ముందు ఉంచుతాం. In a me-first world, Christ put others first. నేను మొదటిసారి చెప్పే ఈ లోకంలో ప్రభు ఇతరులను ముందు వచ్చాడు. He was willing to give all that he had. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Self-giving. తను తాను ఉపేక్షించుకోవడం. Let me give an easy illustration of the Bible. బైబిల్ గ్రంథంలో నుండి తేలికగా అర్థమయ్యే ఒక వివరణ ఇస్తాను. The attitude of Good Samaritan. మంచి సమరయుని యొక్క వైఖరి చూస్తాం. See, in the Good Samaritan story, మంచి సమరయుని కథలో the man, fell into the hands of thieves. దొంగల చేతిలో చిక్కిన మనిషి ఒకడు ఉన్నాడు. And he's lying there. అక్కడ వాడు పడి ఉన్నాడు. Different types of people came that way. రకరకాల ప్రజలు అదే దారిని పోయారు. First when he was going, మొదటి వాడు వెళ్తూ ఉండగా a thief came. వచ్చాడు. And, looted. అతన్ని దోచుకున్నాడు. What is the thief's attitude? ఆ భావం ఏమిటి? What is yours is mine. దోచుకున్నాడు అంటే ఏదైతే నీకుందో అది నాది. What is in your pocket, I will take. నీ జోబులో ఏముందో అది నాది. What is yours is mine. నీదైతే ఏదైతే ఉందో అదంతా నాదే. That is the thief's attitude. అది ఒక దొంగ వైఖరి. Then who came? తర్వాత ఎవరు వచ్చాడు అలాంటి? Then who came? చెప్పండి ఎవరు వచ్చారు? When he was lying, who came? అలా పడినప్పుడు ఎవరు వచ్చాడు? Priest and Levite. ఒక యాజకుడు వచ్చాడు, ఒక లేవీయుడు వచ్చాడు. Okay, what is their attitude? Can you tell me? వాళ్ళిద్దరు వైఖరి ఏమిటో మీరు చెప్తారా? The thief's attitude is what is yours is mine. ఆ దారిలో వెళ్ళిన ఆ దొంగ వైఖరి ఏదైతే ఉందో అది నాది. అదే అతని వైఖరి. Then the priest and the Levite came. యాజకుడు లేవీయుడు వచ్చినప్పుడు They saw this man lying. పడి ఉన్న అతన్ని చూశాడు. Then they turned around and వాళ్ళు ముఖం దిక్కులు వెళ్ళిపోయారు. what is their attitude? వారి వైఖరి ఏమిటి? What can we say? ఏం చెప్పొచ్చు? What is yours is yours. What is mine is mine. నీది ఏదైతే ఉందో అది నీది, నాది
ఇస్తారంట. తర్వాత సమరయుడు వచ్చాడు. What is his attitude? అతని వైఖరి ఏమిటి? చెప్పండి. What is mine is yours. ఏదైతే నాదో అయ్యా ఇది నీదే. Did you understand that? అర్థమైందా? What is mine is yours. నాది ఏదైతే ఉందో ఇది నీదే అయ్యా. 3 attitudes. 3 వైఖరులు అంటే అదే దాంట్లో. Thief, దొంగ వైఖరి. what is yours is mine. నీది ఏదైతే ఉందంతా నాదే. Priest and Levite, లేవీ యాజకుడి వైఖరి. what is yours is yours, what's mine is ఈ mine. గొడవ నీదే, మా గొడవ మాదే. Good Samaritan, మంచి సమరయుడి. what is mine is all yours. నాదంతా ఏదైతే ఉందో అది నీదేదయ్యా. What do you see there? అక్కడ మీరు ఏం చూస్తారు? Sacrifice. త్యాగాన్ని చూస్తారు. Service. సేవను చూస్తారు. He was willing to spend his for the man. అక్కడ తనకున్న దాన్ని అతని కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్న వ్యక్తిని He చూస్తున్నారు. was willing to take trouble. ఇబ్బంది కలిగించుకోవడానికి, ఇబ్బంది పడడానికి కూడా సిద్ధపడిన సమరయుడు. He got down from his animal. తన వాహనము దిగి He stood down. ఆయన వంగి అతని వరకు He took him, అతన్ని తీసుకొని gave him what belonged to him, తనకేదైతే చెందిన ఉన్నాయో వాటిని ఆపడిన వ్యక్తికి ఇచ్చి was willing to spend for him. అతని కొరకు ఖర్చు పెట్టడానికి సిద్ధపడినవాడు. Willingness to spend, ఇష్టపడాలి, ఇవ్వడానికి, willingness to take trouble, ఇబ్బందులు అనుభవించడానికి ఎదురు కొరకు సిద్ధంగా ఉండాలి. willingness to say what is mine is yours. నాది నీదేనయ్యా అని చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. That is the spirit of sacrifice. త్యాగపూరితమైన మనసులో ఈ విషయాలు ఉంటాయి. That is what Christ did. క్రీస్తు అదే జరిగించాడు. He did not consider anything as his own. ఆయనకున్న వాటిని ఆయనగా ఎప్పుడు ఆయన ఎంచుకోలేదు. He emptied himself. తను తానే ఖాళీ చేసుకున్నాడు. He was willing to help others. ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడినవాడు. In 1 Corinthians chapter 10 10వ అధ్యాయం మొదటి పత్రికలో and verse 24, 10వ అధ్యాయం 24వ వచనం. Paul says exactly what he says in Philippians. ఫిలిప్పీయులతో ఏ మాట అయితే చెప్తున్నాడో అదే మాట ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు. 1 Corinthians 10 and verse 24. 10:24 కొరింథీ మొదటి పత్రిక. Let no man seek his own, but every man another's well. ఎవడను తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేయ చూసుకోవాలను. Let no man seek his own. ఎవడను తన కొరకు కాదు Let him seek what belongs to another. మరొకరు ఎదుటి వారి మేలు కొరకు. That is what Paul said in Philippians 2 also. ఫిలిప్పీ పత్రిక 2లో కూడా పోలనే చెప్తా ఉన్నాడు. That's exactly what he says in Corinthians also. కొరింథీయులతో కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. When the Lord Jesus came to this world, ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు it involved sacrifice. త్యాగము ఆయన దిగి వచ్చిలో ఈవిడి ఉంది. It involved serving others. ఇతరులను సేవించడం దానిలో ఈవిడి ఉంది. It involved giving first place to others. ఇతరులకు ముందు స్థానం ఇవ్వడం ఆయన త్యాగంలో అమలు ఉంది. In Luke chapter 4, లూకా సువార్త 4లో verses 18 and 19, లూకా సువార్త 4 18, 19లో there we read about the mission of the Messiah. మెస్సయా పరిచర్య గురించి మనం చూస్తాం. Why did God send Messiah? మెస్సయా ఎందుకు తండ్రి పంపించాడు? Verse 18, 18. the Spirit of the Lord is upon me because He has anointed me to preach the gospel to the poor. He has sent me to heal the brokenhearted, to preach deliverance to the captives, and recovering of sight to the blind, to set at liberty them that are bruised, to preach the acceptable year of the Lord. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వేదోక్త సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, వృద్ధి వారికి చూపును, కనులని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. That is the mission of Messiah. మెస్సయా పరిచర్య ఇదే. All this involved helping others, ఇవన్నీ ఇక్కడ చెప్పబడినవన్నీ కూడా ఇతరులకు సహాయం చేసే మాటలే. helping the poor, పేదలకు, బీదలకు సువార్త, helping the brokenhearted, నలిగిన వారికి సహాయం చేయడం, helping the blind, వృద్ధి వారికి చూపు ఇవ్వడం, serving others. ఇతరులకు సేవ చేయడం. That is the spirit of Christ. క్రీస్తు మనసు ఇది. It involves service, సేవ దీనిలో ఉంది, it involved sacrifice. త్యాగం కూడా దీనిలో ఇమిడి ఉంది. You know, we read about the Lord Jesus, the Catholic ministry. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన పరిచర్యను మనం చదువుతున్నాం. In the book of Acts we read this. అపోస్తుల కార్యాల గ్రంథాలను చూస్తాం. He went about doing good. ఆయన చేయుటకును ఆరంభించి
ప్రారంభించాను అన్నాడు. He went about doing good. ఆయన చేయుటకు ప్రారంభించాడు. When Jesus was on this earth, ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు did he only preach the gospel? ఆయన కేవలం సువార్త మాత్రమే బోధించాడా? Only for going to heaven? పరలోకం ఎలా వెళ్ళాలో అది మాత్రమే చెప్పాడా? Huh? What did he do? ఆయన ఏం చేశాడు? He helped others materially. ఆయన బోధించడం మాత్రమే కాదు, భౌతిక సంబంధమైన సహాయం కూడా ప్రజలకు చేశాడు. You know, the evangelical churches like our churches, మన సంఘాలు లాంటి సువార్త ప్రకటించే సంఘాలలో we have somehow got an idea. మనకి ఏదో ఒక రకంగా ఆలోచన వచ్చింది. Our job is only preaching the gospel. మన ఉద్దేశం, మన పని అంతా ఏంటంటే సువార్త ప్రకటన చేయడం మాత్రమే. Helping people, Roman Catholics. ఇతరులకు సహాయం చేయడం రోమన్ క్యాథలిక్ వాళ్ళ పని. We don't have to help anybody. మనకెవరికి సహాయం చేయాలి. Preach the gospel. సువార్త మాత్రమే ప్రకటిస్తా. Did we get that idea from the Bible? బైబిల్ గ్రంథంలో నుంచి అలాంటి ఆలోచన మనకు వచ్చిందా? Is that what Jesus did? ప్రభు అలాగే చేశాడా? Only preaching ఆయన gospel? కేవలం సువార్త చెప్పే వెళ్ళిపోయాడా? No. లేదు. No. Our main mission is not helping others. అయితే Our social work. అలానే సామాజిక సేవ కూడా కాదు మన ప్రాముఖ్యమైన బాధ్యత. I'm not saying that we should all, put social workers first. మొదట సామాజిక సేవ చేయండి అని చెప్పడం లేదు. Our main business is preaching the మన gospel. ప్రాముఖ్యమైన పని సువార్త ప్రకటించడమే. But wherever we need to show the compassion of Christ, we need to do that also. ఎక్కడైతే కనికరము చూపించడానికి అవకాశం ఉందో అక్కడ మనము జాలి చూపించాల్సిన అవసరం ఉంది. That is not the first thing. అది మొదటిది కాకపోవచ్చు. But that does not mean we don't need to do any good to anybody. అలానే అందరికీ కూడా మనము ఇదే సేవ జరిగించడానికి కూడా కాదు. If we are followers of the Lord Jesus, యేసు ప్రభు యొక్క అనుచరులు అయితే we should help the people in need. మనము అవసరంలో ఉన్న ప్రజలకు సహాయం చేయాలి. That is our responsibility. అదే మన బాధ్యత. Good works is not for salvation, but as a result of salvation. మా సత్క్రియలు రక్షణ కొరకు కాదు కానీ రక్షించబడిన వారు సత్క్రియలు చేయాలి. Ephesians 2 says we are not saved by good works. 2వ అధ్యాయం 2వ చెప్తాను, సత్క్రియలు చేత విమోచించబడలేదు. We are saved unto good works. అయితే సత్క్రియలు చేయడం కొరకు మనం So రక్షించబడాలి. that we will do good works. అందుకనే సత్క్రియలు మనం చేయాలి. And in the book of Titus, ఇది పత్రికలో చెప్పాడు. repeatedly we are told to do good works. సత్క్రియలు చేయమని సాధించడానికి పౌలు చెప్పాడు. Be best in good works. సత్క్రియలు చేయటంలో ముందు ఉండండి. Be zealous in good works. సత్క్రియలు చేయటంలో ఆసక్తి కలిగి ఉండండి. Don't neglect good works. సత్క్రియలు మాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు. That is not in the place of gospel preaching. అయితే సత్క్రియలు చేయడం సువార్త వహించే స్థానంలో వచ్చి కూర్చోకూడదు. Preaching the gospel is the main thing. మన ప్రాముఖ్యమైన ఉద్దేశం సువార్త వహించడమే. But wherever the Lord requires us to do help, we should do that also. అయితే ప్రభు ఎక్కడ మనము సహాయపడాలని సూచిస్తూ ఉన్నాడో అక్కడ ఇతరులకు సహాయం చేయాలి. Well, we need a lot of wisdom and discernment to do that. ఈ విషయాలు చేయడానికి ఎక్కువ వివేకము, జ్ఞానము కావాలండి. In poor countries like Africa, ఆఫ్రికా లాంటి పేద దేశాల్లో if we just preach the gospel only, కేవలం సువార్త మాత్రమే వారిని ప్రకటిస్తే you cannot work there. అక్కడ ఏమి పనిచేయలేదు. Because that man has no money to go to the meeting. ఎందుకంటే మీటింగ్ రావడానికి కూడా అతని దగ్గర డబ్బులు ఉండవు. He doesn't have a cloth to cover his body. తన శరీరాన్ని కప్పుకోవడానికి కూడా బట్టలు ఉండవు. He has nothing to eat. తినడానికి ఏమి ఉండదు. So if we just preach the gospel, అలాంటి వారికి మీరు పోయి కేవలం సువార్త చెప్తే he is hungry. అతడు ఆకలితో ఉన్నాడు. How will he listen to what he ఎలా says? వింటాడు మీరు చెప్తున్న మాటలు? So in all ministries in Africa, ఆఫ్రికాలో పరిచర్య అంతా ఎలా ఉంటుంది అంటే even in our assembly ministry, మన అందరి పరిచర్యలు కూడా we have to do small help to these people చిన్న చిన్న సహాయాలు ఇలాంటి వారి కొరకై మనం జరిగించాలి. for their bus fare. వారి యొక్క ప్రయాణ ఖర్చులు. When we go there, మనం అక్కడికి వెళ్ళినప్పుడు we, very often give up our clothes and come. చాలా సార్లు మన బట్టలు వారికి ఇచ్చేసి రావాల్సి ఉంటుంది. Because people sitting there are without, all the torn clothes. వాళ్ళు ప్రజలు చిరిగిపోయిన బట్టలతో కూర్చుంటారు అక్కడ. So when we come back, our bag is very light. అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు మన బ్యాగ్ చాలా తేలిగ్గా ఉంటుంది. Because many of the pant and shirt will go there. ఎందుకంటే ప్యాంటు షర్టు చాలా అక్కడే ఇచ్చేసి వస్తాం. To preach the gospel there, you need that. సువార్త ప్రకటించడానికి ఇది అవసరం అక్కడ. We cannot say you die of hunger, we will talk only about heaven. ఆకలితో తెచ్చుకోండి, మేము మాత్రం పరలోకం గురించి చెప్తామంటే కుదరదు. People are sick there. ప్రజలు అక్కడ రోగిస్తున్నారు. మలేరియా ఉంది. People die. ప్రజలు చనిపోతా ఉన్నారు. They come to the mission station. అక్కడ మిషన్ కేంద్రాల దగ్గరికి వస్తా ఉన్నారు. My child is sick. అయ్యా నా బిడ్డ అనారోగ్యంతో ఉంది. No money to
take to hospital. చోట చూపించడానికి డబ్బులు లేవు ఆసుపత్రిలో. If you don't give money, what will happen? డబ్బులు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? So you will die. That's ఆ all. బిడ్డ చనిపోతాడు. That is a common thing there. ఆఫ్రికాలో మరణాలు అనేది సర్వసాధారణం. So the evangelist working there, అలా ప్రకటిస్తూ సువార్త ప్రకటిస్తున్న సువార్తికుడు he has to spend a lot of money in helping these sick children. ఇలాంటి రోగంతో ఉన్న పిల్లలకు ఆసుపత్రుల ఖర్చుల కొరకే సొమ్ము ఇవ్వాలి. Now what I'm trying to say, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి. our Lord Jesus not only preached the gospel about eternity, ప్రభు కేవలం పరలోక రాజ్య సువార్త మాత్రమే కాదు ప్రకటించింది. when he lived in this world, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు his life was full of service, ఆయన జీవితం అంతా సేవలో నిండి ఉంది. helping others. ఇతరులకు పరిచయం చేయడం, ఇతరులకు సేవ చేయడంలో సహాయం చేయడంలో. That is the example the Lord Jesus showed. ప్రభు మనకు చూపించిన మాదిరి ఇది. Not just concerned about myself, నా గురించి మాత్రమే కాదు, but about others. ఇతరుల గురించి. And the ultimate sacrifice అత్యున్నతమైనటువంటి త్యాగం is the death of the cross. శిలువలో మరణం. Nothing to equate that. దానికి సమానమైనది ఏమీ లేదు. There was just one option. కేవలం ఒకే ఒక అవకాశం ఉంది అక్కడ. Either he should get rid of that suffering and he should suffer in hell, or he should suffer and we should be delivered. ఒకే ఒక అవకాశం ఉంది. ఆయన శిలువ మరణాన్ని తప్పించుకుంటే మనము అగ్నిగుండపు బాధ మనం భరించాలి. ఒకవేళ ఆయన శిలువ అనుభవిస్తే మనం అగ్నిగుండంలో నుంచి తప్పించబడతాం. Which one did he choose? దేని రెండింటిలో దేని ఆయన ఎంచుకున్నాడు? He decided to make himself a మనం sacrifice తానే అర్పణగా బలిగా అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. so that we can be delivered. మనము విడుదల పొందడానికి. You know that the unrepentant thief on the cross, శిలువలో పశ్చాత్తాప పడని దొంగ what did he say? ఏం చెప్పాడు? What did he tell Jesus? ఏం చెప్పాడు ప్రభుతోటి? You save yourself నిన్ను నీవు రక్షించుకో, and you save us. మమ్మల్ని కూడా రక్షించు. What did the people passing by say? ఆ చుట్టూ పోతున్నవాడు ఏం చెప్పాడు? If you are the Son of God, నీవు దేవుని కుమారుడు అయితే you come down to the శిలువ cross, మీద నుండి దిగిరా అని చెప్పాడు. we will believe you. మేము అప్పుడు నిన్ను నమ్ముతామన్నాడు. William Booth, the founder of Salvation Army, said, సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థను ప్రారంభించిన విలియం బూత్ అనే ఆయన, Jesus, we believe you because you did not come down to the cross. ప్రభువా నీవు శిలువ మీద నుండి దిగి రాలేదు కనుక మేము నిన్ను నమ్ముతున్నాము అని చెప్పాడు. People said, we will believe if you come down. ప్రజలేమన్నారు? నీ శిలువ మీద నుండి దిగిరా అప్పుడు నమ్ముతాము అని చెప్పాడు. William Booth said, we believe because you did not come విలియం down. బూత్ అన్నాడు, ప్రభువా నీవు దిగి రాలేదు కనుక మేము నిన్ను నమ్ముతున్నాం. He suffered that he might be delivered. మనం విడుదల పొందడానికి ప్రభు శ్రమను అనుభవించాడు. Ultimate sacrifice. అత్యున్నతమైనటువంటి బలియాగం అది. He was concerned not about himself but others. తన గురించి తాను ఏమాత్రం ఆలోచించలేదు కానీ ఇతరుల గురించి ఆలోచించి He took our suffering ఆయన మన శ్రమను ఆయన అనుభవించాడు. and he gave us deliverance. ఆయన విడుదలను అనుగ్రహించాడు. Now, there are so many verses in the New Testament that explain this suffering. కొత్త నిబంధనలో ఈ శ్రమల గురించి అనేక చోట్ల వివరాలు మనకున్నాయి. Look at these verses. ఈ మాటలు మీరు చూడండి. Ephesians chapter 5 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక and verse 2. 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 and 2. మొదటి 2 వచనం. Be therefore followers of God as dear children, and walk in love as Christ also hath loved us, and hath given himself for us, an offering and a sacrifice to God for a sweet smelling savor. కావున మీరు ప్రియులైన పిల్లలే దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మరొకరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకుని అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. What did Christ do? ప్రభు ఏం చేశాడు? Christ loved. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. When he loved us, what did he do? ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడు? Gave himself for us. తను తానే అప్పగించుకున్నాడు. That is what we are talking about. మనం దాని గురించే మాట్లాడుతున్నాం. And it says it was an offering and a sacrifice. అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. Christ loved క్రీస్తు ప్రేమించాడు, and gave himself తను తాను అప్పగించేసుకున్నాడు, as a sacrifice. బలిగా అప్పగించుకున్నాడు. That is what Christ did. ప్రభు చేసింది అని. Okay, what did we read in verse 1? మొదటి వచనంలో ఏం చూద్దాం? What shall we do about it? దాని గురించి మొదటి వచనంలో ఏం చూస్తా? Be ye followers of God as dear children. ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని ప్రారంభించాడు. You follow this Christ. ఈ క్రీస్తులో మీరు పోలి
save others from their sin. ఇతరుల పాపాల నుంచి విడిపించడానికి మనం వీళ్ళకి సరిపోలేము. But we can also show the spirit of sacrifice out of love for others. అయితే ఇతరులను ప్రేమించుట ద్వారా ఈ క్రీస్తు ప్రభు చూపించిన త్యాగపూరితమైన మనసును మనం కూడా ప్రదర్శించవచ్చు. Follow what Christ did. క్రీస్తు ఏం చేశాడో దాన్ని అనుసరించండి. Be willing to give yourself out of love. ప్రేమతో మిమ్మల్ని మీరు అప్పగించుకోవడానికి సిద్ధపడండి. Be willing to make sacrifices. త్యాగాలు చేయడానికి ఇష్టపడండి. You know, in the New Testament, whenever in many passages we read about the love of God, there sacrifice also is mentioned. కొత్త నిబంధన గ్రంథంలో దేవుని ప్రేమ గురించి రాయబడిన ప్రతిసారి ఆయన త్యాగం కూడా ప్రస్తావించబడింది. In many verses. చాలా వచనాలు. When he talks about the love of God or Christ, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ గురించి చెప్పబడినప్పుడు one word usually occurs with it. సారి దానితో పాటు మరొక మాట కనబడుతుంది. ఆయన అప్పగించుకున్నాడు, Love ప్రేమించాడు and gave. తాను సమర్పించుకున్నాడు. Which is that verse that all of us know by heart? చెప్పండి, ఈ వచనం, ఈ రెండు ఉన్న మాట ఒకటి ఉంటుంది, చెప్పండి. All of us know that verse. ప్రేమించాడు, అప్పగించుకున్నాడు. Love, gave. Which is that verse? చెప్పండి, ఏ వచనం? John 3:16. 3:16. What does it say? ఏం చెప్తావు? God so loved the world that he gave. దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. That is what we are talking about now. దాని గురించి, ఆ త్యాగం గురించి మాట్లాడుకుంటున్నాం. That is the subject of our study. మన స్టడీ, మన యొక్క ధ్యానం యొక్క అంశం అది. God loved and he gave. దేవుడు ప్రేమించాడు, సమర్పించాడు. What did he read in Ephesians 5:2? 5:2 Christ loved and gave. క్రీస్తు ప్రేమించాడు, అప్పగించుకున్నాడు. Look at Ephesians 5:25. 5:28 చూడండి. Husbands, love your wives, even as Christ also loved the church and gave himself for it. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించినటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తను తాను అప్పగించుకునేను. What did Christ do? ప్రభు ఏం చేశాడు? He loved the church. ఆయన సంఘమును ప్రేమించాడు. What's the meaning of love the church? సంఘాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? This building, huh? ఈ బిల్డింగ్ ఇచ్చారా? Love the church means what? సంఘం ప్రేమించడం అంటే ఏమిటి? Love all of us. మనందరినీ మనుషులు. What did he do when he loved? ఆయన మనం ప్రేమించాడు అంటే ఏం చేశాడు? He gave. ఆయన తను తాను John సమర్పించాడు. 3:16. యోహాను 3:16 God loved and gave. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చాడు. Ephesians 5:2. ఎఫెసీ పత్రిక 5:2 Christ loved and gave. క్రీస్తు మనల్ని ప్రేమించాడు, అప్పగించుకున్నాడు. Ephesians 5:25. ఎఫెసీ పత్రిక 5:25 Christ loved and gave. క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, అప్పగించుకున్నాడు. Look at Galatians 2:20. కాబట్టి ఈ పత్రిక 2:20 చూడండి. There Paul says, అక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, Christ who, the Son of God, who loved me and gave himself for me. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు. Son of God loved and gave. దేవుని కుమారుడు ప్రేమించాడు, తను తాను అప్పగించుకున్నాడు. That is sacrifice. త్యాగం అంటే ఇది. He was willing to give. ఆయన ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. All these verses say the same. ఈ వచనాలన్నీ కూడా ఇదే సంగతిని తెలియజేస్తున్నాయి. He gave, ఆయన అప్పగించుకున్నాడు, he loved and then gave. ఆయన ప్రేమించాడు, అప్పగించుకున్నాడు. Look at Matthew's Gospel, మత్తయి సువార్త చూడండి, chapter 20. 20వ అధ్యాయం. Matthew chapter 20 and verse 28. 28వ వచనం. Even as the Son of Man came, not to be ministered unto, but to minister and to give his life a ransom for many. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చేనని చెప్పాడు. Why did Christ come? ఎందుకు క్రీస్తు ప్రభు వచ్చాడు? To serve ఆయన పరిచర్య చేయడానికి and to give his life. ఆయన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించడానికి వచ్చాడు. The same verse is repeated in Mark 10:45. మార్కు సువార్త 10:45లో కూడా అదే మాట ఉంది. We read the same thing. అదే మాట అక్కడ మనం చూస్తాం. Not to serve, not to receive service, but to give service and give his life as a ransom for many. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినాడు.
In John's Gospel, యోహాను సువార్తలో chapter 15, 15వ అధ్యాయం verse 13. 13వ వచనం. John chapter 15 యోహాను సువార్త 15వ అధ్యాయం and verse 13. 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. There is no love greater than this. దీనికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవరు లేడు. Who said that? ఎవరు చెప్పారు? మా Jesus said. ప్రభు చెప్పారు. That a man laid down his life for his friends. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టారే దానికంటే మించిన ప్రేమ లేదు అని చెప్పారు. That is the greatest love. అది ఎక్కువైన గొప్ప ప్రేమ. Give one's life for friends. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే ప్రేమ. That is what he taught. అదే ఆయన బోధించాడు. But when he did, అయితే ఆయన చేసేటప్పుడు there is a difference. అయితే తేడా ఉంది. Can you tell me what the difference is? చెప్పగలరా తేడా ఏంటో? He taught greatest love is giving your life for your friends. స్నేహితుల కొరకు తాను ప్రాణం పెట్టే వారికంటే ఎక్కువైన ప్రేమ గొప్ప ప్రేమ లేదు అని చెప్పాడు. But when he did it, అయితే ఆయన దాన్ని చేసినప్పుడు he did it slightly differently. అయితే దీన్ని కొంచెం భిన్నంగా ఆయన జరిగించాడు. What is that? చెప్పండి. For whom did he give his life? స్నేహితుల కొరకైనా చెప్పండి. Huh? He gave his life for the enemies. స్నేహితుల కొరకే కాదు చెప్పాడు స్నేహితుల కొరకని చేసినప్పుడు శత్రువుల కొరకు కూడా ప్రాణం పెట్టాడు. See, we preach this much and do this much. మనం ఎంత బోధిస్తాం ప్రసంగం చేసేది మాత్రం ఇంకా. But Christ taught this much and did this much. ప్రభు ఆయన కొంచెమే బోధించాడు కానీ చేసింది చాలా ఎక్కువ ఉంది. Giving life for friends is the greatest love. అసలు స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడమే గొప్ప ప్రేమ అని చెప్పి That is the teaching. అది బోధ. But when he did it, ఆయన ఆ బోధను నెరవేర్చినప్పుడు where we Christ friends? క్రీస్తు స్నేహితులు Where we all Christ friends? Where we in friendship with Christ? మనం క్రీస్తుతో స్నేహితులుగా Where in friendship with God? దేవుడికి స్నేహితులుగా మనం Before you were saved, రక్షించబడక మనం ఎవరు? we were enemies. మనం శత్రువులమై ఉండగా. Come to Romans chapter 5. 5వ అధ్యాయం రోమపత్రిక. Romans chapter 5. రోమపత్రిక 5వ అధ్యాయం Verse 10. 5:10. For if when we were enemies, we were reconciled to God by the death of His Son, much more being reconciled, we shall be saved by His life. ఏలనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై. In verse 6 we read, we were without strength. 6లో బలహీనులము అని చెప్పాడు. Verse 8 we read, we were sinners. 8లో పాపులము అని చెప్పాడు. Verse 10 we read, we were enemies. 10లో శత్రువులు అని చెప్పాడు. That is when Christ gave His life for us. అందుకనే క్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. Verse 8, 8వ వచనం. God commended His love toward us in that while we were yet sinners, Christ died for the అయితే enemies. దేవుడు మన యొక్క తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లా అనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. Do we need to read any more verses? ఇంకేమైనా వచనాలు మనం చదవాలా? Do I need to explain anything more about what Christ did? ప్రభు ఇంకేం చేశాడో వివరించడానికి ఇంకా ఏమైనా చెప్పాలా? The sacrifice and the service. ఆయన చేసిన సేవ, ఆయన చేసిన త్యాగం There's no need to say anything more. ఇంకేం చెప్పలేమండి. He loved and gave. ఆయన ప్రేమించాడు, Loved and gave. ప్రేమించాడు, అప్పగించుకున్నాడు. Loved and gave. ప్రేమించాడు, అప్పగించుకున్నాడు. Loving is giving. ప్రేమించడం ఇవ్వడం, Loving is sacrifice. ప్రేమించడం త్యాగపూరితమైనటువంటి Willing to spend. సమయాన్ని ఇవ్వడానికి, వెచ్చించడానికి, Willing to give up his rights. మన హక్కులు వదులుకోవడానికి, Seeking the well-being of the others. ఇతరుల క్షేమం చూడటానికి, Willing to suffer. శ్రమ పడడానికి సిద్ధంగా Willing to ఉంటాడు. come down. దిగి రావడానికి సిద్ధంగా Willing to ఉంటాడు. consider others as great. ఇతరులు మనకంటే యోగ్యులు అని ఎంచుకోవాలి. Seek the well-being of others. Putting myself into difficulty. ఇతరులను ఎవరైతే ఇబ్బంది పెడతారో అయినా వారి క్షేమాన్ని చూద్దాం. That is the spirit of Christ. క్రీస్తు మనసు ఇది. And Paul says, పౌలన్నాడు, let this mind be in you. క్రీస్తు కొన్న ఈ మనసు మీరు కలిగి ఉండండి. We cannot die on the cross as Christ died క్రీస్తు to చనిపోయిన save others. ఇతరులను రక్షించడానికి క్రీస్తు చనిపోయినట్లుగా మనము చనిపోలేదు, అవసరం లేదు. That sacrifice only Christ could do. క్రీస్తు మాత్రమే చేయగలిగిన త్యాగం అది. But we can borrow the spirit in our day-to-day life.
మన అనుదిన జీవితంలో ఆ త్యాగపూరితమైన వైఖరిని మనం కలిగి ఉండవచ్చు. Willingness to give up our rights. మన హక్కులను వదిలివేసుకోవడానికి, Willingness to inconvenience ourselves for the sake of others. ఇతరుల క్షేమార్థమై మనము ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. Willingness to put others first. ఇతరులను ముందు ఉంచుతాం. Willingness to serve others. ఇతరులకు సేవ చేయడానికి సిద్ధపడతాం. ఇతరులకు ఇవ్వతాం. This is something all of us are commanded to do. ఇవన్నీ కూడా చేయడానికి అప్పగింపబడిన ఆజ్ఞలు. Come back to Philippians chapter 2. 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక దగ్గరికి రండి. We were looking at chapter 2 verses 1 to 11. మనము 2వ అధ్యాయము 2 నుంచి 5 వచన 11 వచనాల వరకు చూసాం. Now, when you read the next chapter, తర్వాత అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు, that is chapter 3, 3వ అధ్యాయం అది. there you read the practical application of this truth. ఈ సత్యం యొక్క ఎక్కడ అనుదిన జీవితంలో అది ఉపయోగపడుతుందో ఆ అభ్యాసాత్మకమైనటువంటి ఆచరణ కనబడుతుంది. Yesterday, when we talked about the humility of the Lord, నిన్న నా ప్రభు యొక్క దీనత్వాన్ని గురించి మనం విన్నాం. we saw that Paul practiced that humility in his life. పౌలు ఆ ప్రభు యొక్క దీనత్వాన్ని తన జీవితంలో నెరవేర్చాడు. Now, when we talk about the sacrificial attitude of the Lord, ఇప్పుడు ప్రభు యొక్క త్యాగపూరితమైన వైఖరి అనే సత్యాన్ని వింటున్నాం. seeking the well-being of others, ఇతరుల క్షేమాన్ని వెతకడం, in the very next chapter, వెంటనే తర్వాత అధ్యాయంలోనే we see the example of 3 of his followers doing the same thing. ఆయన ముగ్గురు అనుచరులు ఆయన పోలి త్యాగపూరితమైన విషయాల్లో ఉన్నట్టుగా చూస్తాం. Yesterday we said, నిన్న దినాల్లో మనం చెప్పారు, Christ was so humble that he did not revile when he was reviled. ప్రభు ఎంతో దీనుడిగా దూషించబడి బదులు దూషించలేదు అని He విన్నాం. was so humble that he did not take revenge but prayed for blessing. ఆయన దూషించబడి ఇతరులను దీవించాడు, వారి కొరకు ప్రార్థించాడు. And I showed you 2 examples of people who did the same thing. అలాగే ప్రభు చేసినట్టుగానే చేసిన ఇద్దరి జీవితాలను నేను చూపించాను. We read in 1 Corinthians 4. మొదటి పత్రిక 4లో పౌలు చెప్పాడు, God said when we are reviled, be glad. పౌలు అన్నాడు, మేము దీవించబడి దీవించుస్తున్నాము. And we saw Stephen, దెబ్బను కూడా మనం చూసాం. and he was stoned to death. అతడు రాళ్ళ చేత చంపబడుతూ ఉండగా He prayed for blessing upon them. వారందరి కొరకే ఆశీర్వాదం కొరకే ప్రార్థించాడు. Where did he learn that from? ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు? From his master. వారి యజమాని దగ్గర నుంచి. In the same way, అలాగే in chapter 2 you read the truth, the doctrine about it. 2వ అధ్యాయంలో ఈ సత్యం యొక్క సిద్ధాంతాన్ని ఇచ్చి, But in chapter 3, 3వ అధ్యాయంలో you read Paul himself putting that in practice. 2వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని తన జీవితంలో పౌలు ఎలా పెట్టాడో 3వ అధ్యాయంలో చెప్పాడు. What do we learn in chapter 3 about Paul's life? పౌలు జీవితం గురించి 3వ అధ్యాయం నుంచి ఏం నేర్చుకుంటాం? Now, if you go through chapter 3 carefully, 3వ అధ్యాయంలోనికి మనం జాగ్రత్తగా వెళ్తే then you read not only about Paul but about 2 other people. కేవలం పౌలు మాత్రమే కాదు, మరి ఇద్దరు కూడా ఇదే అధ్యాయంలో ఉన్నారు. We quickly look at verse 17. మొదటిగా 17వ వచనం త్వరగా చూద్దాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని. Sorry. Not chapter 3, chapter 2 verse 17. 2:17 చూడండి. Chapter 2 verse 17. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినాను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. I'm sorry, I made a mistake in saying in the next chapter. It's the same chapter. తర్వాత అధ్యాయంలో కాదు, ఇదే అధ్యాయంలో పైన చెప్పబడిన సిద్ధాంతానికి పోలిన అనుసరించిన అనుచరులు ఉన్నారు. Chapter 2, 1 to 11, theory. మొదటి 11 వచనాలు 2వ అధ్యాయంలో సిద్ధాంతం చెప్పాడు. Not just the theory, what Christ did. క్రీస్తు ఏం చేశాడో సత్యాన్ని చెప్పాడు. Then the application in the lives of believers. ఆ సత్యాన్ని ఎలా జీవితంలో అనుసరించాలో ఆ వ్యక్తులను ఇదే అధ్యాయం తర్వాతి భాగంలో తీసుకుని వస్తూ ఉన్నాడు. What is Paul saying? ఏమంటా ఉన్నాడు? If I be offered upon the sacrifice and service of your faith, I joy and rejoice with you all. మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన పానార్పణములోను సేవలోను పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. Do you see those 2 words they were repeating from the beginning of the sermon? మొదటి నుంచి కూడా మనం 2 మాటలు సారిసారికి కనబడడం చూస్తున్నాం. Which were the words I was using from the beginning? నేను మొదటి నుంచి కూడా ప్రయోగించిన
ఉపయోగిస్తున్న రెండు మాటలు ఏమిటి చెప్పండి? A servant, a doulos. ఆ ఖర్చు వాయిస ఏం చేయాలి? Serving సేవ చేయాలి, and sacrifice. త్యాగం చేయాలి. What is Paul saying here? పౌలు ఏం చెప్తామని చూడండి. I be offered upon the sacrifice and service of your faith. నీ విశ్వాస యాగంలో దానికి సంబంధమైన సేవలలో నేను పానార్పణముగా పోయబడ్డాను. Service, ఇది సేవను సూచిస్తుంది, sacrifice, త్యాగాన్ని సూచిస్తుంది, offering. అర్పణ. He said that's what Christ did. క్రీస్తు అదే చేశాడు. He served ఆయన సేవించాడు, and he sacrificed. ఆయన పానార్పణగా పోయబడ్డాడు. Paul in his ministry, పౌలు తన పరిచర్యలో he talks about his service తన యొక్క సేవల గురించి, యాగాన్ని గురించి చెప్పాడు. సేవలోను అన్నాడు. and the sacrifice and the offering that he is willing to become. సేవలో అన్నాడు, యాగము అర్పణ ఈ రెండు కూడా. In some other translations, మరి కొన్ని తర్జుమాల్లో it says, if I have to give my blood, నేను give my blood. నా రక్తం ఇవ్వాల్సి వస్తే, In the Malayalam translation, it is like that. మలయాళం ట్రాన్స్లేషన్ లో అలా ఉందండి. In English it says, offered upon the sacrifice. ఇంగ్లీష్ లో ఇలా ఉంది, పానార్పణంగా పోయబడ్డ విశ్వాస యాగము అన్న మాటలు చెప్పాడు అక్కడ. But in Malayalam translation, మలయాళంలో it says, if I have to offer my blood in the sacrifice. ఇక్కడ అర్పణ యాగం అనే దానికి నా రక్తాన్ని నేను మీకు ఇవ్వాల్సి వస్తే అని కోణంలో చెప్పాడు. Service is painful. సేవ బాధతో కూడుకున్నటువంటిది. It is offering. అది ఒక అర్పణ సేవ, It is sacrifice. అది యాగము బలి. అది All in the service of the Lord, he was willing to serve and to be a sacrifice. పౌలు తన సేవలో విశ్వాస యాగముగా అర్పణగా పోయబడడానికి సిద్ధపడినవాడు. In chapter 3, 3వ అధ్యాయంలో and in verse 7, 7వ వచనంలో Paul talks about this willingness, how he gave up everything. ఎలాగునా సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడో పౌలు చెప్తున్నాడు. What things were gained to me, those I counted loss for Christ. ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. Remember, in sacrifice there is giving up. సేవలో యాగంలో ఇవ్వడమే. Paul says, I counted loss, my gain as loss for the sake of Christ. ఏవేవి నాకు లాభకరమో క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. I gave up certain things. నేను కొన్నిటిని విడిచిపెట్టాను. As loss, I consider it as loss. నేను వాటిని నష్టముగా ఎంచుకుంటున్నాను. No one wants to lose. ఎవరు కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. We all want to gain only. మనం ఎప్పుడు కూడా పొందడానికే ఇష్టపడతాం. But here Paul says, whatever I consider as gain, I gave it up as loss. పౌలు ఏమేమి లాభకరములో వాటిని నష్టంగా ఎంచుకున్నారు. And in verse 8, in the English Bible, verse 8, suffered the loss of all things, and do count them but dung. 8వ వచనంలో In English, it is verse 8, I suffered the loss of all things, and do count them but dung. సమస్తం నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నారు. 11 చివరిలో. What are the words you read there? అక్కడే మాటలు మనం చదివాం చూడండి. Loss. నష్టం. And I count everything as trash. సమస్తాన్ని ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నారు. All the big things that I can glory in, I have given up. ఏవేవి నేను గొప్పగా చెప్పుకుంటాను వాటిని అన్నింటినీ విడిచిపెట్టాను. He suffered loss. అతడు నష్టాన్ని ఎదుర్కొంటా ఉన్నాడు. That is following Christ. క్రీస్తును అనుసరించడం అంటే ఇదే. I suffered great loss. ప్రభు గొప్ప నష్టాన్ని అనుభవించాడు. Paul also suffered loss. పౌలు కూడా నష్టాన్ని అనుభవించాడు. Okay, look at another person. మరొక వ్యక్తిని చూద్దాం. In chapter 2, 2వ అధ్యాయంలో verse 19. 19వ వచనం చూడండి. But I trust in the Lord Jesus to send Timothy shortly unto you, that I also may be of good comfort when I know your state. I am no man like-minded, who will naturally care for your state, for all seek their own, not the things which are Jesus Christ,
But you know the proof of him, that as a son to the Father, he has served me in the gospel. 19 నేను మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకును నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ ఎదుగు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడనూ నా యందు లేడు. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత నిలుగుదురు. తండ్రికి కుమారుడు సేవ చేయను, అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేశాను. Second example, Timothy. రెండవ మాదిరి తిమోతి, త్యాగములో Sacrifice and service. త్యాగము సేవలో మాదిరి రెండవ వాడు తిమోతి. Talking about Timothy, తిమోతిని గురించి చెప్తూ Paul says in verse 20, పౌలు 20వ వచనంలో అన్నాడు, verse 21, 21, everyone seeks his own. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొచ్చున్నారు. All seek their own. వాళ్ళందరూ సొంత కార్యములనే చూస్తున్నారు. But here is a man అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, who does not seek his own. అతను తమ సొంత కార్యాలు చూసుకునేవాడు కాదు. What did he do? ఏం చేస్తున్నాడు? Verse 22. 22 చూడండి. As a son served the Father, he had served me in the gospel. సువార్త పనిలో తండ్రికి కుమారుడు సేవ చేస్తాడు. సువార్త పనిలో అతను నాకు సేవ చేశాడు. When all are seeking their own interest, అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటూ he ఉన్నారు. was a young man who gave up his interest. ఇక్కడ ఒక యువకుడు ఉన్నాడు, యవనస్తుడు, తన సొంత కార్యాలు విడిచిపెట్టేశాడు. As a son serves his father, తండ్రికి కుమారుడు సేవ చేస్తాడు. he served with me in the gospel. అలాగే సువార్త వ్యాపకం నిమిత్తం అతను నాతో పని చేశాడు. Did you notice the word serving? అక్కడ సేవ అనే మాటని గమనించారా? That is what we have been talking about at the beginning. మొదటి నుంచి అదే మాట మనం చెప్తా ఉన్నాం. Oh, Christ's service and sacrifice. క్రీస్తు ప్రభు యొక్క సేవ త్యాగం మనం చూస్తున్నాం. Timothy sacrificed many things of his own to serve with Paul. పౌలుతో పాటు పరిచర్య చేయడానికి అనేకమైన సంగతులను సొంత కార్యాలను వదిలిపెట్టిన తిమోతిని చూస్తున్నాం. Serving somebody is not an easy thing. ఎవరికైనా సేవ చేయడం సామాన్యమైన సంగతి కాదు. But Timothy was willing because he did not seek his own. అయితే సొంత పనులు చూసుకునేవాడు కాదు కనుక పౌలుకు సేవ చేయడానికి తిమోతి ఇష్టపడ్డాడు. Then there is another man in that chapter. అదే అధ్యాయంలో మరొక వ్యక్తి కూడా కనబడుతున్నాడు. So you read verse 25. 25వ వచనం నుంచి చదివినాం. There you read of Epaphroditus, ఎపఫ్రొదితుని గురించి మీరు చదువుతారు. my brother and companion and fellow soldier. నా సహోదరుడు, చదువుకునేవాడు, తోటి యోధుడు. Verse 26. 26. For he longed after you all and was full of heaviness because that you had heard that he had been sick. అతడు రోగి అని మీరు వించిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మీకు అపేక్ష గలవాడని విచారపడుచుండేను. What happened to him? Verse 27. 27లో చెప్పాడు ఆయనకి ఏమైంది. He was nigh unto death. అతడు రోగి అయి చావులకు సిద్ధమైపోయాడు. Verse 30. 30వ వచనం. Why was he nigh unto death? ఎందుకు చావుకు సిద్ధమయ్యాడు? Because for the work of Christ he was nigh unto death, not regarding his life to supply your lack of service toward me. ఎందుకంటే మీ ఉపచర్యలో మీ ఉపచర్యలో పొదుమను తీర్చుటకే అతడు తన ప్రాణమైన లక్ష్యం పెట్టక అందుకే చావుకు సిద్ధమయ్యాడు. Do you get those two words there? ఆ మాట దొరికితే ఏమన్నా Service, సేవ, death. ఉపచర్య అనే మాట ఉంది చూడండి, మరణము అనే మాట ఉంది. He was సేవ to death. అతడు చావులకు సిద్ధమయ్యాడు. Why? ఎందుకని? Because of his service. సేవ కొరకై ప్రాణత్యాగం చేయడానికి For the సిద్ధమయ్యాడు. work of Christ. ఉపచర్యలో లేదా క్రీస్తు యొక్క పని నిమిత్తము అన్నాడు. Because he did not care for, he did not seek his own. ఎందుకంటే ఎపఫ్రొదితు సొంత కార్యాలు చూసుకునేవాడు. For the work of Christ he was about to die. క్రీస్తు పని నిమిత్తమై అతడు చావసిద్ధమయ్యాడు. In order to serve me. నన్ను సేవించడానికి. So in the first part of chapter 2, రెండవ అధ్యాయం మొదటి భాగంలో you see the example of Christ. క్రీస్తును మాదిరిగా చూస్తాము. How he was going to give up his ఆయన life. ఎలాగో తన యొక్క సౌకర్యాలను వదులుకున్నాడు. How he was willing to spend. ఎలాగో దాన్ని ఖర్చు చేశాడు. How he was willing to sacrifice. ఎలాగో త్యాగపూరితమైపోయాడు. As the chapter continues, అధ్యాయం కొనసాగుతూ ఉండగా he speaks of 3 other men. ముగ్గురు వ్యక్తులను మాదిరిగా Paul చూస్తున్నాం. willing to offer himself or his blood
ఫిలిప్పీ పట్టణస్థుల కొరకు పౌలు తన రక్తాన్ని సమర్పించడానికి సిద్ధపడ్డాడు. Timothy serving, not seeking his own. తిమోతి సొంత కార్యాలు చేసుకోవడానికి కాదు, సేవ చేయడానికి వచ్చాడు. Epaphroditus nigh unto death because of the service. ఎపఫ్రోడితు సామర్థ్యమయ్యాడు, ఎందుకు? సేవ చేసి. Can we follow this? దీన్ని మనం అనుసరించగలమా? I have all these things written here. ఎందుకు ఈ సంగతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి? For us. మన కొరకే. It is for us to go. మన కొరకే ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. It is possible. సాధ్యమే. The sacrifice and service Christ taught. క్రీస్తు ఆయన చేసిన సేవ త్యాగం. He can never do the same. అలాగనే మనం చేయలేం. But that spirit we can imbibe, we can have, and we can serve and do sacrifice in the respective places where we are. అయితే మనం ఉన్న ప్రదేశంలో క్రీస్తుకున్న అట్టి మనసును కలిగి సేవ చేయవచ్చు, త్యాగం చేయవచ్చు. Now I want to come out of the Bible. నేను ఇప్పుడు బైబిల్కి వెలుపలికి వస్తున్నాను. Into history. చరిత్రలోకి వెళ్దాం. Church history. సంఘ చరిత్ర. When you read Christian church history, క్రైస్తవ సంఘ చరిత్రను నేను చదివినప్పుడు we read of so many men and women who were willing to sacrifice. సంఘ చరిత్రలో అనేక మంది స్త్రీలు, పురుషులు తమను తాము అప్పగించుకున్నారు, బలిగా త్యాగంగా అప్పగించుకున్నారు. Just 2-3 days back I was reading 2-3 దినాల క్రితం నేను చదువుతున్నాను about Moravian missionaries. మొరేవియన్ మిషనరీస్ గురించి వింటున్నారు. They heard that there are slaves in West Indies. వెస్ట్ ఇండీస్ దీవుల్లో బానిసలు ఉన్నారు అని వినబడింది. All slaves were banished, they were sent to that island. ఆ వెస్ట్ ఇండీస్ దీవులకి ఈ బానిసలందరినీ పంపించి వేశారు. Their life was terrible. వారి జీవితం ఎంతో భయంకరమైన, Working, toiling in the ground all the time. ఎంతో కష్టపడి అక్కడ పనిచేస్తూ శ్రమపడుతూ ఉన్నారు. And the masters were very hard on them. అప్పుడున్న యజమానులు వారిపై చాలా కఠినంగా ఉన్నారు. The island was full of slaves. ఆ దీవులన్నీ కూడా బానిసలతో నిండిపోయి ఉన్నాయి. These Moravian missionaries felt a burden to go to them and preach the ఈ gospel. మొరేవియన్ మిషనరీస్ అక్కడికి పోయి సువార్త ప్రకటించాలనే భారాన్ని కలిగి ఉన్నారు. They sought the permission of the authorities. ఆ అధికారుల అనుమతిని వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. If we can go and help and preach to them. మేము అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి అని. And the authorities said, అధికారులు అన్నారు, nobody else is allowed to go there. బయట వాళ్ళు ఎవరు వెళ్ళడానికి వీలేదు అక్కడికి. Only slaves will go. కేవలం బానిసలు మాత్రమే వెళ్ళగలరు అక్కడికి. You know what this Moravian ఈ missionaries? మొరేవియన్ మిషనరీస్ చెప్పింది ఏమిటో తెలుసా? They sold themselves as slaves. తమను తాము బానిసలుగా అభివేసుకున్నారు. They became slaves. వాళ్ళు బానిసలైపోయారు. It's not a story. ఇది కథ కాదు, This is history. ఇది చరిత్ర. You can also read it. మీరు కూడా చదవచ్చు. They became slaves వాళ్ళు బానిసలుగా మారిపోయారు. and worked in the fields with the slaves. ఈ బానిసలతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. While working with the slaves, they shared the gospel. బానిసలతో కలిసి బానిస పనులు చేస్తూ స్వార్థ ప్రకటించారు. They gave up their freedom. తమ యొక్క స్వాతంత్ర్యాన్ని They అభివేసుకున్నారు. gave up their rights. వారికి హక్కులని They అభివేసుకున్నారు. became slaves. వాళ్ళు బానిసలైపోయారు. For what? దేని కొరకు? To share the gospel with others. సువార్త ఇతరులకు పంచుకోవడానికి. There was an island where lepers were there. అక్కడ ఒక దీవి ఉంది. ఆ దీవిలో Another place. మరొక చోట కుష్ఠరోగులు ఉన్నారు. All lepers were there. కుష్ఠరోగులందరూ అక్కడ ఉన్నారు. There was a man called Father Damien. ఫాదర్ డానియల్ అనే ఒక ఆయన ఉన్నారు. He wanted to share the love of Christ with his lepers. ఈ కుష్ఠరోగులకి క్రీస్తు ప్రేమను పంచాలి, చెప్పాలి అని అనుకున్నాడు. All people hate to go into the midst of lepers. లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రజలకు ఇష్టం లేదు. But he went. ఆయన వెళ్ళాడు. He knew it was a risk. చాలా రిస్క్ అని ఆయనకు తెలుసు. He went and lived among them. అయితే అక్కడికి వెళ్ళి వారి మధ్య జీవించాడు. And he would call them together. ఆయన వాళ్ళందరినీ దగ్గరికి పిలిచాడు. And he would preach to them. ఆయన వారికి సువార్త ప్రకటించాడు. And he used to say, you leprosy patients, there is message for you. ఆ కుష్ఠరోగులను మీకు సందేశం ఉంది అని చెప్తూ ఉండేవాడు. He labored. వారి మధ్య ఆయన పనిచేశాడు. But one day when he preached, ఒక రోజు ఆయన ప్రసంగిస్తూ ఉండేవాడు. he said, ఆయన అన్నాడు, we lepers. కుష్ఠరోగులమైన మనము అన్నాడు. He always used to say, you lepers. ఇంతకుముందు కుష్ఠరోగులారా అని చెప్పేవాడు.
One day he said, we ఒకానొక రోజున కుష్ఠరోగులమైన మనము అన్నాడు. people understood. వాళ్ళందరూ ఆశ్చర్యపోయాడు. He took off his sleeves ఆయన చేతులను ఊడదీశాడు. ఇలాగా చేతి చొక్కాయి and he showed them a mark. ఆయన మార్పు చూపించాడు. We left. కుష్ఠరోగులమైన మనము అని చెప్పాడు. He was willing to become a leper. ఆయన కుష్ఠరోగిగా మారిపోవడానికి సిద్ధపడినవాడు. Who are we talking about? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? Men and women like you and me, not special people. నీలాంటి నాలాంటి స్త్రీ పురుషులే వీళ్ళు, ప్రత్యేకమైన వారు కాదు. In Karnataka, there's a place called Kollega. కొల్లేగాల్ అనే చోటు కర్ణాటకలో ఉంది. Some of our missionaries were there. మన మిషనరీలు కొంతమంది అక్కడ ఉన్నారు. When the British were ruling India, ఇండియాను బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో there were some missionaries there. కొంతమంది మిషనరీలు అక్కడ ఉన్నారు. One day, a missionary lady was going through the road. ఒక మిషనరీ సహోదరి రోడ్డు గుండా వెళ్తా ఉంది. A white woman. ఒక తెల్ల శరీరం కలిగిన ఆమె. And a local woman. అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు ఆ హిందూ సహోదరి కావచ్చు. She spat on the face of this white lady. ఈ తెల్ల శరీరం కలిగిన దొరమ్మ గారి మీద ఉమ్మి వేసింది ఆమె. Anybody spit on a white lady? తెల్లవాళ్ళ మీద ఉమ్మి వేయగలరామైనా? That too when the British are ruling అది India. కూడా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పరిపాలిస్తుండగా వాళ్ళ మీద ఉమ్మి వేయగలరామైనా? She spat on this lady's face. ఆమె ముఖం మీద స్థానికంగా ఉన్న ఆమె ఉమ్మి వేసింది. She just wiped it off ఆమె ఇలా తుడిచేసుకుందంటే and walked. వెళ్ళిపోయింది. Can you imagine a British woman being spat upon? లాంటి రోజుల్లో బ్రిటిష్ మహిళ ఉమ్మి వేయబడ్డారు You ఊహించుకోగలరా? cannot spit on another Indian. అసలు తోటి భారతీయులు ఉమ్మి వేయలేదు. That too when they are ruling us. అది కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న సమయం. The brethren in Kollega told me this when I went there. నేను కొల్లేగా వెళ్ళినప్పుడు అక్కడ సహోదరి ఈ విషయం చెప్పాను. Why are they willing to take so much trouble? ఎందుకు ఇంత బాధ శ్రమ వాళ్ళు అనుభవించాలి? Was it for name? వాళ్ళ పేరు కోసమా? Was it for fame? వారి కీర్తి కోసమా? Was it for money? వారి డబ్బు కోసమా? కాదు. Only for the sake of Christ. ప్రభు కొరకే, క్రీస్తు నిమిత్తం Willing to serve. సేవ చేయడానికి సిద్ధపడినవా? Willing to suffer. శ్రమ పడడానికి సిద్ధపడినవా? I was reading a book about some missionaries. మిషనరీల పుస్తకాన్ని నేను చదువుతూ ఉన్నాను. And a story is told about a woman whose husband gave his life for the South Americans. సౌత్ అమెరికా వారి కొరకు ప్రాణం ఇచ్చేసిన భర్త ఆ సహోదరిని గురించి నేను చదువుతున్నాను. And in that story, ఆ కథలో ఆ స్టోరీలో there's a story about another woman who was not married. మరొక సహోదరిని గురించి రాయబడి ఉంది. స్త్రీ గురించి, ఆమె వివాహం కాలేదు. Some missionaries were killed. కొంతమంది మిషనరీలు చంపబడ్డారు. Their wives went to serve these people who killed them. అయితే ఆ మిషనరీలు చనిపోయిన తర్వాత భార్యలు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. Along with them, another young girl also went to serve. వారితో పాటు మరొక యవన స్త్రీ సహోదరి వెళ్ళింది. She's not married. ఆమెకి ఇంకా వివాహం కాలేదు. And that writer is describing the scene there. అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని రచయిత వివరిస్తూ ఉన్నారు. They are very backward people, వాళ్ళు ఎంతో వెనుకబడినటువంటి ప్రజలు, like tribal people. ఆ గిరిజనులు. And one tribal man, ఒక గిరిజనుడు on a horseback, he's coming. అతడు గుర్రం మీద కూర్చొని వస్తా ఉన్నాడు. He's totally drunk. అతడు తాగేసి ఉన్నాడు. He vomits. అతడు వాంతి చేసుకుంటూ ఉన్నాడు. Falls down from the horseback. పడిపోతామని గుర్రం మీద నుంచి. And this young girl runs and picks him up. మళ్ళా ఈ ఎవరి సహోదరి పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని పట్టుకుంటా ఉంది. Drunken man. తాగుపోతున్నాడు. చాలా భయంకరమైన వార్త. This young girl is lifting him up. ఈ ఎవరి సహోదరి అతన్ని పట్టుకొని There, the writer tells another story. అక్కడ రచయిత మరొక కథ చెప్తా ఉన్నాడు. Do you know who is this girl? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? She lived in America or England. అమెరికా కానీ ఇంగ్లాండ్ లో బహుశా ముందు ఉండవచ్చు. And she was in love with a young man. ఆమె ఒక యవనస్తుడితో ప్రేమలో పడింది. But she got a call to serve the Lord among these South Americans. అయితే సౌత్ అమెరికాలో వారి మధ్య పని చేయడానికి ఆమెకు దర్శనం ఉంది. She told that to her lover. ఆమె తన ప్రేమించే వ్యక్తితో చెప్పింది. That man was not with. అతడు ఇష్టపడలేదు. But she said, ఆమె చెప్పింది, I want to obey the call God has given. దేవుడు నాకు ఇచ్చిన పిలుపుకే నేను పడతాను.
Even if you will not marry, నీవు నా వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు, I will go into South America. నేను సౌత్ అమెరికా వెళ్ళిపోతాను. So she left her friendship, తన యొక్క స్నేహాన్ని వదులుకుంది, left her marriage, she did not తన marry. యొక్క వివాహ ప్రాణాన్ని కూడా వదులుకుంది. And this young girl has come here to serve. ఈ యవన స్త్రీ సేవ చేయడానికి వచ్చింది. And that writer writes, అక్కడ రచయిత రాస్తూ ఉన్నాడు, this young girl, ఈ అమ్మాయి she should have been living in her country comfortably. సౌకర్యవంతంగా తన దేశంలో జీవించాల్సిన ఈ అమ్మాయి With her loving husband on her side. ప్రేమించే భర్తగా తన పక్కన వ్యక్తి ఉంటూ ఉండగా, And with a little baby in the pram, you know. ముందు పిల్లల్ని కూర్చోబెట్టి తీసుకుని వెళ్తారే, దాంట్లో బిడ్డ ఉంటూ ఉండగా, They should have been enjoying life, walking in this beautiful street of their city. వారి నగరంలో రమ్యమైన వీధులు గుండా భర్తతో కలిసి బిడ్డతో కలిసి వెళ్ళాల్సి ఉండగా, That is where she should have been. ఎక్కడ ఉన్నారో ఆ ప్రదేశంలో ఉండాల్సి ఉండగా But she left that. దాన్ని వదిలిపెట్టింది. What is she doing ఏం here? చేస్తుంది ఇప్పుడు? Lifting that drunkard ఓ man. త్రాగుబోతులు పట్టుకుంటా ఉంది. She gave up. ఆమె తను తాను సమర్పించుకుంది. For the sake of the Lord Jesus, she gave up her comforts and her ambition. యేసు క్రీస్తు ప్రభు కొరకు తన యొక్క కోరికను, తన యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చింది. Millions and millions have done this. వేల వేల ప్రజలు, లక్షల ప్రజలు దీన్ని చేశారండి. Now we may not go as missionaries to Africa or South America. ఆఫ్రికాకు, సౌత్ అమెరికాకు మనం మిషనరీగా వెళ్ళలేకపోవచ్చు. But there are little acts of sacrifice we can do. అయితే మనము ఒక త్యాగం ఉంది, ప్రభు అంగీకరించగలడు. Give first place to others. ఇతరులకు మొదటి స్థానాన్ని ఇవ్వండి. Seek the well-being of others. ఇతరుల క్షేమాన్ని కోరుకోండి. You may not go to South America, సౌత్ అమెరికాకు మీరు but వెళ్ళలేకపోవచ్చు. in your own neighborhood, మీ ఇంటి దగ్గర, మీ పొరుగులోనే, in your own church, మీ సంఘంలోనే you can do that. మీరు చేయగలరు. Give first place to others. ఇతరులకు మొదటి స్థానాన్ని ఇవ్వండి. Be interested in their well-being. వారి క్షేమార్థమై ఆలోచన కలిగి ఉండండి. And in giving, ఇవ్వడంలో, అర్పించుకోవడంలో, giving money డబ్బు కావచ్చు, and many other things, ఇంకేమైనా కావచ్చు, we can show sacrifice. మనం త్యాగాన్ని చూపించవచ్చు. Dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, how is our giving? మనం ఇచ్చే ఇది ఎలా ఉంది? I don't know anything about your giving, how much you give. I మీరు don't ఎంత know. ఇస్తారో ఏంటో నాకు తెలియదు. I don't want to know. నేను తెలుసుకోవాలని కూడా లేదు. But let me just tell you what the scripture says. లేఖనం ఏం చెప్తుందో చెప్తాను. It is not 10%. దశమ భాగం కాదు. 10% is the old story. దశమ భాగం అనేది పాత కథ. But in the New Testament, ప్రతి నిబంధన ఏమిటి? give as much as you can. నీవు ఎంతగా ఇవ్వగలవో వర్ధిల్లిన కొలది నీవు ఇవ్వాలి. Don't keep up pressures on this earth. ఈ లోకంలో మీరు ధనము కూర్చుకోవద్దు. Invest in eternity. పరలోకంలో దాన్ని కూర్చుకోండి. Give as much as you can. చెప్పగలిగినంత ఇవ్వండి. Maximum. మాక్సిమం ఇవ్వండి. Do we do that? ఇస్తున్నామా? Is it how we give? మనం ఎలాగే ఇస్తున్నామా? You know, in chapter 8 of 2 Corinthians, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8లో చెప్పాడు. you read of the believers in Macedonia. మాసిదోనియ సహోదరుల త్యాగం ఉంది అక్కడ. They were in deep poverty, వాళ్ళు కడు బీదలు అన్నారు. but they showed generosity. నిరుపేదలే దాని దాతృత్వాన్ని ప్రదర్శించారు. You know that verse? ఆ వచనం మీకు తెలుసు You కదా. read it later. తర్వాత 8:2లో చదువుకోండి. They were in deep trial of affliction, వాళ్ళు బహు శ్రమలో పరీక్షించబడుతున్నారు. but they had abundance of joy. అయితే అత్యధికంగా సంతోషించారు. They had deep poverty, నిరుపేదలు వాళ్ళు. yet they showed rich liberality. అయినగా దాతృత్వంలో బహుగా విస్తరించారు. Extremely poor people నిరుపేదలని కడు బీదలు వీళ్ళు. showing liberality, ఓ ఎంత దాతృత్వం వీళ్ళ దగ్గర. like the widow ఆ విధవరాలని whom the Lord praised. ప్రభు ప్రశంసించిన, It is not giving some because I have a lot of money. నాకెంతో డబ్బుంది కాబట్టి ఇస్తున్నానని కాదు. Giving even when I do not have. నాకు లేనప్పుడు కూడా ఇవ్వగలిగేటట్టుగా Our giving should hurt us. Our giving should hurt us. It should touch our pocket. మనము ఇచ్చేది మన యొక్క పాకెట్లు తాగాలి. Sacrificial giving, త్యాగపూరితంగా ఇవ్వాలి. not convenient giving. అదేదో ఆచారంగా కాదు. Oh, I have thought I'm giving a little bit. నాకు చాలా ఎవరికి కొంత ఇద్దామని కాదు. No. అలాంటిది కాదు. Sacrificial giving. త్యాగపూరితంగా That ఇవ్వాలి. is what God expects of us. దేవుడు అదే మన నుంచి ఎదురు That is చూస్తున్నాడు. what He did in us. ఆయన శిలువలో ఫిలిప్పీ 2లో చేసింది అదే. That is what we are supposed to do. మనము కూడా చేయాల్సింది అదే. Believers
Macedonia. మాసిదోనియా వాడు They were చూడండి. really poor. ఓ వారు మీరు పేదలైంది. But because their heart was open, their hands were also open. వాడు హృదయాలు తెరవబడ్డాయి కనుక చేతులు కూడా వాడు తెరిచి ఇచ్చారు. Our heart is not open, our hand will not be open. హృదయాలు తెరవలేకపోతే చేతులు కూడా తెరుచుకో. And as you continue to read chapter 8, 8వ అధ్యాయం కొనసాగింపులో చెప్పాడు. you read that they gave themselves first to the Lord. అక్కడ మీరు మనం చూస్తాం వాడు ఏం చేశారంటే తమ్ముడు తాము మొదటి ప్రభువుకి అప్పగించుకున్నారు. Verse 4, huh? 4వ వచనంలో చూడండి. They gave themselves first to the Lord. మొదట ప్రభువుకి తమ్ముడు తాము అప్పగించుకున్నారు. 5వ వచనం. That is why they could give their money. అందుకనే వాడు ఇవ్వగలిగారు. If you give yourself totally, మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకుంటేనే then it becomes easy for you to give money. ఇవ్వడం తేలికవుతుందండి. In the churches in Africa, ఆఫ్రికా సంఘాలు many of them have no money. చాలా వరకు వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. So they don't give money in the church. అందుకని సంఘాల్లో వాళ్ళు డబ్బు ఇవ్వరు. They bring a pineapple and egg and the banana to the church. వాళ్ళు పైనాపిల్ గుడ్లు అరటిపళ్ళు పట్టుకొస్తారు. That is their offering. అదే వాళ్ళు అక్కడ Big basket. పెద్ద గంప ఉంటుంది. They will put all దాంట్లో this ఇవన్నీ వేసేస్తారు. in one church. ఒక సంఘంలో An offering was being taken. అక్కడ సంఘ పడుతా ఉన్నారు. A basket was being passed ఒక around గంప తిరుగుతా ఉంది. for people to put the produce of their ground. వాళ్ళ పొలంలో పడినవన్నీ పట్టుకొచ్చి ఇస్తా ఉన్నారు. But there was a poor farmer. అయితే అక్కడ ఒక పేద రైతు ఉన్నాడు. He did not get anything that year. ఆ సంవత్సరం అతనికి ఏమీ రాలేదు. No papaya, no pineapple. ఏ బొప్పాయి లేదు, పైనాపిల్ లేదు. When the basket came to him, గంప తన దగ్గరికి వచ్చినప్పుడు you know what he did? ఏం చేశాడో తెలుసా? He got into the basket and said, ఆయన ఆ గంపలోకి ఎక్కి కూర్చున్నాడు. Lord, I give myself. ప్రభువా నన్ను నేను సమర్పించుకుంటున్నాను, ఇచ్చేసుకుంటున్నాను. I have no pineapple, no banana. నాకు పైనాపిల్ లేదు, బనానా లేదు. I have nothing to give. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. I give myself. నన్ను నేను ఇచ్చేసుకుంటున్నాను. How happy the Lord must have been. ఆ సమయంలో ప్రభు ఎంతో సంతోషించి ఉంటాడండి. And then you continue to read chapter 8 of 2 Corinthians. కొన్ని 2వ అధ్యాయం తర్వాత బాగా మీరు చదువుతూ When you come to verse 9, 9వ వచనంలో there you read about the Lord Jesus. ప్రభు యేసు క్రీస్తును So చూస్తాం. he was rich. ఆయన ధనవంతుడైంది, He became poor. ఆయన దరిద్రుడయ్యాడు. So that by his poverty we might be. తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులకు కావాలని As I said yesterday, నేను దినాన్ని ఏం we చెప్పాను. read this only in the version meeting. ఇవన్నీ వచనాలు ఆరాధనలో మాత్రమే చెప్పుకుంటున్నాం. But this is not meant only for that. ఆరాధనలో మాత్రమే చెప్పుకోవడానికి కాదు ఈ వచనాలు. Why did Paul write this? ఎందుకు పౌలు ఈ వచనాలు చెప్తా ఉన్నాడు? Give your money. క్రీస్తు యేసు కలిగిన మనస్సు, Give your money. మీ యొక్క సొమ్ముని ఇవ్వండి, You give yourself. మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. Christ when he loved, he gave himself. ఆయన క్రీస్తు తనను తానే సమర్పించుకున్నాడు. He became poor to make you rich. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. You be willing to become poor to make others rich. మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు. You also be willing to become poor to make others rich. ఇతరులు ధనవంతులు కావడానికి మీరు కూడా పేదవాళ్ళు కావాలి. Sacrifice of Christ. త్యాగపూరితమైన In జీవితం. our own life situation. మన జీవితం అంతా మన పరిస్థితుల మధ్య God does not expect us to live as selfish people. స్వార్థపూరితమైన జీవితాన్ని మనం గడపడానికి ప్రభు ఎదురు చూడటం. Live for others. ఇతరుల కొరకు Live జీవించడం, for the Lord. ప్రభు కొరకు జీవించడం. Give as much as you can. ఎంత ఇవ్వాలో అంతగా ఇవ్వటం. Seek the well-being of others. ఆయన ఇతరుల యొక్క క్షేమాన్ని చూడటం. Because Christ did. క్రీస్తు అదే జరిగించాడు. We appreciate that on Sunday. ఆదివారం ఎంతగా ప్రశంసిస్తాం ప్రభు Oh, you gave up everything. ఓ ప్రభు అంతా విడిచిపెట్టి వచ్చావట. Monday through Saturday. మరి సోమవారం నుంచి శనివారం వరకు So we follow the example. అది మనం కొనసాగిస్తూ ఉన్నామా? Shall we make a decision today? ఈరోజు ఒక నిర్ణయం చేద్దామా? I will serve. ప్రభు నేను సేవిస్తాను, I will make sacrifices. నేను త్యాగాలు చేస్తానయ్యా. My time, నా సమయం, my energy, నా శక్తి, my health, నా ఆరోగ్యం, my money, నా డబ్బు, my house, నా ఇల్లు, whatever possible. ఏది సాధ్యమైతే For you, ప్రతిది నీ కొరకు, for others. ఇతరుల కొరకు I give up whatever I can. నేను ఏది ఇవ్వగలను సమస్తాన్ని అప్పగిస్తాను. In my own strength I cannot do that. నా సొంత శక్తితో నేనేమి చేయలేను. By your grace I will do that. నీ కృపను బట్టే నేను చేయగలుగుతాను. Help me, Lord. ప్రభువా నాకు సహాయం చేయి. May that be your decision. అలాంటి నిర్ణయం మీలో ఉంది కదా. Shall we bow in prayer? మనం తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. We will observe a minute of silence. 2 నిమిషాలు మనం మౌనంగా అవుతాం. Then we will talk to God. తర్వాత మనం
ప్రభుతో మాట్లాడదాం. You know, when we sit silently, talk to God in your heart. హృదయంలో మౌనంగా ఉండి ప్రభుతో మనం మాట్లాడినప్పుడు Confess our failure and selfishness. మన వాదములు, మన యొక్క అపజయాలు ఒప్పుకుందాం. Give yourself. Mimmల్ని sacrifice. సేవ చేయడానికి, త్యాగం చేయడానికి మిమ్మల్ని మీరు అప్పగించేసుకోండి. And the Lord will reward. ప్రభు మీకు బహుమానాన్ని ఇస్తారు. Shall we spend a minute in silence? ఒక్క నిమిషం మౌనంగా ప్రభు సన్నిధిలో ఉన్నారు. Talking to God. ప్రభుతో మాట్లాడదాం. Heavenly Father, we thank you for the glorious story of your Son. పరలోకమున్న మా తండ్రి, మహిమకరమైన నీ ప్రియ కుమారుని సంగతులను బట్టి స్తుతిస్తున్నాను. His humility, ఆయన దీనత్వం, His obedience, ఆయన విధేయత, His sacrifice. ఆయన త్యాగం We are written that we might follow. మేము అనుసరించాలని రాయించి ఇచ్చారు. How terribly we have fallen short of these standards. ఈ ప్రమాణాల్లో ఎంత ఘోరంగా మేము తప్పిపోయామో ఒప్పుకుంటాము. We can only stand with shame. ఈ శరీరం కేవలం సిగ్గుతో తలవంచుకుని ఉన్నాం. God help us మాకు సహాయం చేయండి. to live sacrificial lives త్యాగపూరితమైన జీవితం జీవించడానికి for thee and for us. నీ కొరకు, ఇతరుల కొరకు We ask in the name of our Lord Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen.